మార్క్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కు కాంటాక్ట్ చేయండి. My name is Muralidhar. I am senior lecturer in physics. Last 35 years నుంచి నేను ఈ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. నీట్ ఫిజిక్స్ అనగానే జనరల్గా స్టూడెంట్స్కి వచ్చేటువంటి ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. మనకి ఫిజిక్స్లో ఫస్ట్ నీట్లో టోటల్ 50 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 50 వీ హ్యావ్ టు అటెంప్ట్ 45 క్వశ్చన్స్. సో ఫస్ట్ సెషన్లో ఉండే 30 క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్గా అటెంప్ట్ చేయాలి. సెకండ్ సెషన్లో ఉండే 15 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. దాంట్లో 5 క్వశ్చన్స్ చాయిస్ ఉంటాయి మనకి. సో ఇక్కడ నీట్ ఫిజిక్స్కి వచ్చేసరికి టోటల్ మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి థియరీ, సెకండ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ పార్ట్ థియరీకి వచ్చేసరికి మనకి జనరల్ బేసిక్ కాన్సెప్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. సెకండ్ ఎన్సీఆర్టీ బుక్ తరోగా లైన్ టు లైన్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి మనకి ఈజీగా స్కోర్ చేయడానికి కొన్ని ఈజియెస్ట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ తరోగా ప్రిపేర్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వరకు మనం సింపుల్గా అంటే డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్తో మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫార్ములా తెలుసుకుని దాంట్లో మనం డేటా సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అటువంటి కొన్ని టాపిక్స్ తీసుకుంటే మీరు హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ ఇయర్లో, నెక్స్ట్ సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మోడర్న్ ఫిజిక్స్ అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియస్ అండ్ సెమీకండక్టింగ్ డివైజెస్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఈజీ సబ్స్టిట్యూషన్లో ఉంటాయి. అంటే థియరీ కానీ లేదా ఫార్ములా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ కానీ వస్తుంది. 20 క్వశ్చన్స్ వరకు కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇక ఓవరాల్గా మనకి క్వశ్చన్ పేపర్లో అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ మనకి అరౌండ్ 20 క్వశ్చన్స్ వరకు థియరీ ఉంటాయి. ఈ థియరీ మనం ఆల్రెడీ చెప్పినట్టు ఎన్సీఆర్టీ బుక్ నుంచి మనం తరోగా ఉంటే సాల్వ్ చేయగలుగుతాం. సెకండ్ వన్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి దీంట్లో 2 టైప్స్గా క్లాసిఫై చేసుకుంటే ఈజీగా సబ్స్టిట్యూట్ చేయగలిగేవి, సెకండ్ లిటిల్ బిట్ హార్డ్ ఉండేవి. సో ఈజీ అంటే మనకి ఫార్ములా తరోగా ప్రాక్టీస్ చేసి ఉండాలి, మన ఫింగర్ టిప్స్లో ఫార్ములాస్ ఉండాలి. అంటే ఏ టైంలో ఏ ఫార్ములా అడిగినా చెప్పగలిగేలా ఉండాలి. అలా ఉంటే ఈ సింపుల్ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో వీటికి మనం ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫార్ములాస్ అన్నీ కూడా టాపిక్ వైజ్ షీట్లో రాసుకుని ఆ ఫార్ములాస్ తరోగా ప్రాక్టీస్ చేస్తే సబ్స్టిట్యూషన్ ద్వారా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సెకండ్ పార్ట్ వచ్చి లిటిల్ బిట్ అప్లికేషన్ పార్ట్ ఉంటాయి. అప్లికేషన్ పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి మనం ఫార్ములా తరోగా ఉండాలి, ప్లస్ ఆ ఫార్ములాని ఎలా అప్లై చేయాలి అండ్ సబ్స్టిట్యూషన్ అండ్ సింప్లిఫికేషన్ పార్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తరోగా ప్రాక్టీస్ చేయాలి. దీనికి ఏంటంటే మనకి లిటిల్ బిట్ ప్రాక్టీస్ అవసరం. సో ఫస్ట్ ఏదైతే ఈజియెస్ట్ టాపిక్స్ ఉన్నాయో వాటి ద్వారా మినిమం 30 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ టాపిక్స్ అప్లికేషన్ బేస్డ్ టాపిక్స్ వచ్చేసరికి మనకి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, సర్క్యులర్ మోషన్, రొటేషనల్ డైనమిక్స్. సెకండ్ ఇయర్లో ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ టాపిక్స్ అన్నీ కూడా మెజారిటీ అప్లికేషన్ బేస్డ్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా తరోగా ప్రాక్టీస్ చేయాలి. రిమైనింగ్ ఫార్ములాస్ తరోగా ఉంటే బై సబ్స్టిట్యూషన్ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాం. సో ఈ మెథడ్లో మనం కనుక ఫిజిక్స్ని కంప్లీట్ చేయగలిగితే నీట్ ఫిజిక్స్లో ఈజీగా మంచి స్కోర్ని రాబట్టచ్చు. అంటే అవుట్ ఆఫ్ ద 45 క్వశ్చన్స్ మనం ఏదైతే ఆన్సర్ చేయాల్సి ఉందో వాటిలో ఈజీగా 30 to 35 ఆన్సర్ చేయగలుగుతాం. ఏది మనం సబ్స్టిట్యూషన్ అలాగే థియరీ తరోగా ఉంటాయి. అండ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ కూడా మీరు తరోగా చేయగలిగితే యూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్. సో మనం టోటల్ 180కి ఈజియెస్ట్ టాపిక్స్ ఓన్లీ ప్రిపేర్ అయ్యి, ఈజియెస్ట్ టాపిక్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ ఇయర్లో హీట్ అండ్ థర్మోడైనమిక్స్, అలాగే
సింపుల్ హార్మోనిక్ మోషన్, ఎలాస్టిసిటీ, సర్ఫేస్ టెన్షన్. అండ్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సౌండ్ మీన్స్ వేవ్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియస్ అండ్ సెమీ కండక్టింగ్ డివైజెస్. ఈ టాపిక్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయితే మనం ఈజీగా అరౌండ్ 180కి 100 to 120 మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. ఇంకా రిమైనింగ్ మార్క్స్ కోసం అప్లికేషన్ పార్ట్ తరోగా ఉండాలి. సో అప్లికేషన్ పార్ట్ అంటే కంపల్సరీ కాన్సెప్ట్స్ తరోగా ఉండాలి, దాన్ని అప్లై చేసే కండిషన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఫైనల్గా ఇవన్నీ తరోగా ఉంటే మనం ఈజీగా వెరీ గుడ్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.